కూర్చున్నట్లుగా ప్రవర్తించొద్దు. హుందాగా ప్రవర్తించండి. మీరు కూడా మేమేం చేసాం గత ప్రభుత్వంలో మాకు ఇలాంటి శివపాత్ర గారు టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుందంటే ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఈ లోపల జగడం సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తాను. సత్యనారాయణ గారు, సో ఇప్పుడు మీ ప్రభుత్వంలో మళ్ళీ వస్తాను. శివపాత్ర గారు, సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అడ్రస్ చేయాల్సిన అంశాలు ఏవో అటెండ్ కాలేకపోతున్నారు, మీరు ఎందుకు కావట్లేదు అనేది పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి ప్రశ్న అండి. సరే, ఆ రెండు అంశాలతో పాటు ఇవి కూడా మీరు మాట్లాడండి. ముందుగా డిబేట్ నిర్వహిస్తున్న వాసుదేవన్ గారు మీకు, అదేవిధంగా 99 ప్రేక్షకులకి, వైసీపీ, బీజేపీ, జనసేన అనలిస్ట్ వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభోదయం. ఈరోజు ముందుగా మీరు రమణ దీక్షితులు గారి యొక్క వ్యవహారం గురించి, అదేవిధంగా సునీల్ కుమార్ గారి వ్యవహారం గురించి డిబేట్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ముందుగా నేను చెప్పేది రమణ దీక్షితులు గారి వ్యవహారం. రమణ దీక్షితులు గారు ఇందాక బీజేపీ నేత అంటున్నట్టు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి గాలివాటంగా మాట్లాడే పద్ధతిని అలవర్చుకున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గుర్తించవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పింక్ డైమండ్ వ్యవహారాన్ని అతను తీసుకొచ్చి విజయసాయి రెడ్డికి చేతికి అస్త్రంగా ఇచ్చి మరి ఏ విధంగా దుమారు లేపారో మనందరం కూడా తెలుసు. మీరు నేను కూడా వేరే ఛానల్స్ దీని మీద ప్రత్యేకంగా డిబేట్ చేయడం కూడా జరిగింది. పింక్ డైమండ్ అంటే శివపార్వతుల్లాగా లేకపోతే సీతారాముల్లాగా వెళ్తున్నటువంటి భువనేశ్వరమ్మ మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద చేస్తున్నటువంటి వాక్యాలు ఏదైతే ఉన్నాయని చెప్పేసి మనం డిబేట్ నిర్వహించడం. అయితే ఈరోజు రమణ దీక్షితులు గారు అయితేనేమి, గతంలో మరి డాలర్ శాసంత్రి అయితేనేమి, ఇటువంటి వ్యవహారాలు ఒక భక్తిపరమైనటువంటి అంశం జరిగే చోట ఇటువంటి వ్యవహారాలు మాట్లాడడం అనేది వీళ్ళ కృత్య ధర్మానికి విరుద్ధం. ఇందాక ఏదైతే చెప్తున్నామో మనం, అక్కడ ధర్మారెడ్డి ఉన్నాడు, ధర్మారెడ్డి క్రిస్టియన్ అని, లేకపోతే ధర్మారెడ్డి కొడుకుని మరి దహనం చేయలేదు, పూడ్చి పెట్టారని, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొస్తున్నటువంటి ఈ రమణ దీక్షితులు ఏదైతే ఉందో ఇది వ్యవహారానికి అంత మంచిది కాదు, హిందూ ధర్మానికి అసలు మంచిది కాదు. ఎందుకంటే ఎవరు వ్యవహారం వాళ్ళని చేసుకోవాలి. అక్కడే ధర్మారెడ్డి క్రిస్టియానిటీని పోషిస్తున్నాడు అనుకున్నప్పుడు ఇతను ఏం చేశాడు అంటున్నానండి. గర్భగుడిలో మీరు అన్నట్టు 100 కోట్ల మంది జనాభాకు మొదటి దర్శనంగా మొదటి వ్యక్తిగా కనపడుతున్నటువంటి ఈ పెద్ద మనిషి ఈ విధంగా మాట్లాడడం అనేది ఆ రోజు పింక్ డైమండ్ నుంచి ఈ రోజు ఈ ధర్మారెడ్డి మత విషయం వరకు కూడా ఇతను చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైనా ఇది మనం పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా అవసరమైతే ఇటువంటి వ్యక్తుల మీద ఒక చట్టపరమైనటువంటి సలహాలు తీసుకుని మరి ప్రభుత్వం కట్టడి చేయాలని చెప్పేసి మీ రెడ్ బుక్ లో ఆయన పేరుందనే ముందుగా ఎందుకైనా మంచిదని ఖర్చు వేశారట రమణ దీక్షితులు గారు, నిజమేనా? సరే నేను సబ్జెక్ట్ సబ్జెక్ట్ సంబంధించి అడుగుతున్నానండి. నేను సబ్జెక్ట్ సంబంధించి అడుగుతున్నా. రెడ్ బుక్ లో రమణ దీక్షితులు పేరుంది, మీ ప్రభుత్వానికి మీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన పనిచేశారు, ఎందుకైనా మంచిదనండి శరణు కోరారు ఆయన అని చెప్పేసి అందులో భాగంగానే ఆ 10 మందితో పాటు నా కేసు కూడా చూడండి, నేను కూడా బాధితున్నా. టీడీపీ వాళ్ళ మీద అక్రమంగా వైసీపీ ప్రభుత్వం ఏ కేసులు అయితే ఎత్తిందో ఆ కేసుల జాబితాల్లో తీసేసేటట్టు ప్రభుత్వం ప్రకటిస్తుంది కాబట్టి నన్ను కూడా చేర్చండి చెప్పేసి బహుశా టీడీపీలో జాయిన్ అయిపోమనండి. ఆయన ఇవన్నీ వదిలేసి చదవకూడదు ఎందుకు, అప్పుడు ఏమైనా రక్షణ కలుగుతుందేమో దీక్షితులు గారికి. ఎందుకంటే నేనైతే ఒక హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా హిందూ దేవాలయంలో జరిగే తప్పులకి ఈయన కూడా బాధ్యత ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇతను ఆరోపణలు చేశాడంటే అక్కడ కట్టడి చేయలేకపోతున్నాడు. మీరు చెప్పారు కదా, 100 కోట్ల మందికి మొదటి వ్యక్తి అని చెప్పేసి, అక్కడ ఏంటిది లడ్డూలు తయారు చేసి ఇక్కడ అశుభ్రతగా ఉన్నా అంటే శుభ్రంగా లేకపోయినా, లేకపోతే అక్కడ గుట్కాలు తినేసి ఆ ప్యాకెట్లు అక్కడ పడేస్తున్నా, ఆ విషయం కూడా ఈయన దృష్టికి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలనా యంత్రాంగంలో అంటే తిరుమలలో ఉన్నటువంటి పరిపాలనా యంత్రాంగంలో ఇతను ఎంత లోతుగా ఉన్నాడో, ప్రతిదీ కూడా ఎలా చూశాడో, పింక్ డైమండ్ ఇక్కడ లేదని చెప్పేసి ఎలా చెప్పగలిగాడో అన్న రాజకీయాల అంశాల్లో దీక్షితులు ఉన్నారు. కాబట్టి దీక్షితులు కానీ ఇక్కడ సమర్థించే ప్రసక్తి లేదు. చట్టపరంగా ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏదైతే కేసు పెట్టిందో ఆ కేసు తప్పుడు కేసు అని నేనేం చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని పాడు చేసి ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎక్కడ కూడా ఉపేక్షించకూడదని చెప్తున్నాను సార్ వాసుదేవన్ గారు. అదేవిధంగా ఇక సునీల్ కుమార్ గారు విషయం వచ్చినప్పటికీ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్ట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే
రఘురామరాజు కృష్ణరాజు